ఇరుముడి మూవీ ట్రైలర్ ఆల్మోస్ట్ నన్ను షాక్ చేసింది భయ్య. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ మూవీ ఇలా ఉంటుందని చెప్పి. అండ్ మూవీ మేకింగ్ గురించి వస్తే చాలా బాగా చేశారు భయ్య. మూవీ మేకింగ్ అయితే మరి ఈ ట్రైలర్లో నాకు చాలా విషయాలు అయితే చాలా బాగా అనిపించాయి, కానీ కొన్ని విషయాలు నచ్చలే కూడా. సో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం ఈ వీడియో. ముందుగా ఈ ట్రైలర్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే భయ్య. అసలు ఏదో మాల చుట్టూ అయ్యప్ప స్వామి చుట్టూ ఉంటుంది అనుకున్న స్టోరీ ఆల్మోస్ట్ వేరే ట్రాక్ లోకి వెళ్ళిపోయింది. చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం రవితేజ ఫుల్ తాగుబోతుంటాడు, తన కూతురు తనకి తాగుడు మానేయమని చెప్పిందని చెప్పి తను మాల వేసుకొని మందు మానేస్తాడని చెప్పి. సో ఇలా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రం పక్కా హాట్ స్టాక్ దాకింది భయ్య. స్టోరీ కంప్లీట్ గా డిఫరెంట్ గానే ఉంది, బట్ స్టోరీ మాత్రం బాగుంది. అండ్ మూవీ టీమ్ కూడా అఫీషియల్ గా ముందే కన్ఫర్మ్ చేసేసింది ఈ మూవీ అనేది అయ్యప్ప స్వామి దర్శనం దాని చుట్టూ అయితే ఉండదు అని చెప్పి. నాకు ఇలాంటి విషయాలన్నీ ముందే తెలుసు కాబట్టి నేను పెద్ద షాక్ ఏం కాలేదు, బట్ చాలా మంది ఫ్యాన్స్ అయితే పక్కా షాక్ అయి ఉంటారు. అండ్ ఇన్ఫాక్ట్ కొంతమంది డిసప్పాయింట్ కూడా అయ్యి ఉంటారు ట్రైలర్ చూసి. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ట్రైలర్ ఉండదు కాబట్టి. బట్ మనం క్లియర్ గా చూస్తే ట్రైలర్ లో స్టోరీ కూడా చాలా బాగుంది భయ్య. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మళ్ళీ ఇంకో యాంగర్ దించబోతున్నారు అనిపిస్తుంది నాకు. ట్రైలర్ చూడంగానే ఎవరికైనా అర్థమయ్యే సింపుల్ స్టోరీ ఏంటిదంటే మన రవితేజ కూతురు 5th క్లాస్ చదువుకుందని చెప్పి. అంటే అది కాదు, కానీ ఈ ట్రైలర్లో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల, అంటే ఆ చదువు అని ఇబ్బంది పెట్టడం వల్ల ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలు చాలా ఇబ్బంది పడి సూసైడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మీరు క్లియర్గా చూస్తే మన గురుస్వామి చూపించారు కదా ట్రైలర్లో, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆమెకు కూడా సేమ్ ఇలాంటిదే ఒక ప్రాబ్లం ఎదురవుతుంది. సో ఆ నుంచే ఈ స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది. స్టోరీ మెయిన్గా అటు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయిలందరూ సూసైడ్ చేసుకోవడం మన రవితేజకి అస్సలు నచ్చదు. అసలు ఏం జరుగుతుందని మన రవితేజ ఎంక్వైరీ చేస్తే అప్పుడే మనకి చాలా నిజాలు తెలుస్తాయి. దాంతో రవితేజకి విలన్ గ్రూప్ కి పెద్ద గొడవ అవుతుంది. రవితేజని డైరెక్ట్ గా అయితే విలన్ గ్రూప్స్ కొట్టలేరు, ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ కాబట్టి. అయితే మరి రవితేజని అటాక్ చేయడానికి పర్ఫెక్ట్ టైం ఏంటిది? మాల. ప్రతి ఇయర్ రవితేజ మాల వేస్తాడు అని చెప్పి మనకు క్లియర్ గా స్టార్టింగ్ లోనే హింట్ ఇచ్చారు. దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది రవితేజ ప్రతి ఇయర్ మాల వేస్తాడని చెప్పి. కరెక్ట్ స్కెచ్ చేసుకుని ఈ మాలలో అటాక్ చేద్దామని అనుకుంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఈ మాలలో జరిగే ఫైట్ సీన్స్ కానీ, ఈ మాలలో దేవుడు ఎలా రవితేజకి హెల్ప్ చేస్తాడు అన్నట్టు సీన్స్ చూపిస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మూవీ. అండ్ నాకైతే పర్సనల్గా మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో నాకు డిసప్పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆ బీజిఎం భయ్య. బీజిఎం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పి. మెయిన్గా ఇరుముడి సాంగ్ వచ్చాక మాత్రం ఇలా బీజిఎం చేయడం నాకు చాలా నచ్చలేదు. అసలు ఇవన్నీ కాదు భయ్య, ఈ ట్రైలర్ చూసాక మాత్రం ఒక్క క్లారిటీ వచ్చింది, రవితేజ ఈసారి వస్తున్నాడు, కొడుతున్నాడు. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్. రవితేజ చాలా ఫ్లాప్స్ తర్వాత రాబోతున్న మంచి మూవీ ఇదైతే. నేను ఇప్పటి వరకు రవితేజ అన్ని మూవీస్, అంటే రీసెంట్ గా రిలీజ్ అయిన అన్ని మూవీస్ తో పోల్చుకుంటే ఈ మూవీ చాలా బెటర్ అని చెప్తాను. అండ్ ఓవరాల్ గా నాకైతే ట్రైలర్ నచ్చింది. సో మీ కామెంట్స్ ఏంటిదో కామెంట్లో చెప్పేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై